వెల్కమ్స్ బ్యాక్ టు వ్యూ పాయింట్. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ కు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పుడు గత 5 ఏళ్లుగా నెలకొన్న అనిశ్చితి తెరదించుతూ ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగును వేసింది. సీఎం చంద్రబాబు స్వయంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై సుదీర్ఘ చర్చ అనంతరం కూడా ఆమోదాన్ని సైతం తెలిపారు. అసలు ఈ తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చింది, అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడంలో ఇంత ఆలస్యం ఎందుకు, నోటిఫై చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది సార్తో డిస్కస్ చేద్దాం. సుయస్ సార్, అమరావతి క్యాపిటల్ అని ఇటు కూటమి ప్రభుత్వం అంటే అప్పట్లో సైతం టీడీపీ ఫిక్స్ అయిన తర్వాత నోటిఫై చేయడానికి ఇంత లేట్ అసలు ఎందుకైంది అనుకోవాలి? నోటిఫై చేసిన తర్వాత ఎలాంటి లాభాలు ఉంటాయి సార్? అసలు ఇదంతా ఒక రాజకీయ తంతు. ఎందుకంటే రాజధాని ఇప్పుడు ఎందుకు ఈ తీర్మానం చేస్తే ఏమవుతుంది? ప్రత్యేక హోదా పైన తీర్మానం చేశారు, కేంద్రం ఇచ్చిందా మీకు? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించద్దని తీర్మానం చేసింది అసెంబ్లీ, కేంద్రం ఒప్పుకుందా? సో అందువల్ల తీర్మానాలు చేస్తే రావు, తీర్మానాలు చేయకపోతే పోవు. అసలు అయినా మరి ఎందుకు తీర్మానం చేయమని కేంద్రమే సూచించింది? వాస్తవంగా పార్లమెంటు చేసిన చట్టం విభజన చట్టం. సో విభజన చట్టానికి అసెంబ్లీకి సంబంధమే లేదు. మీకు ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము రాష్ట్రాల అనుమతి అవసరమే లేదు మీకు. ఇది ఇప్పుడే కాదు, ఆ రాష్ట్ర విభజన సమయంలో కూడా చర్చకు వచ్చింది. ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం పార్లమెంటుకు మాత్రమే రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసే అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆ చట్టాన్నే సవరించి అమరావతిని రాజధానిగా చెప్పదలుచుకున్నారు కదా. సో ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ అది నో రోల్ టు ప్లే. అసెంబ్లీ కేవలం ఇన్ఫార్మ్ చేస్తారు అసెంబ్లీకి అంతే. ఆ అసెంబ్లీ ఒపీనియన్స్ను పార్లమెంట్ పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అందువల్ల కాన్స్టిట్యూషనల్లీ స్పీకింగ్ అసెంబ్లీ తీర్మానం మేక్స్ నో సెన్స్. మరి ఎందుకు పత్రికల్లో కూడా వచ్చింది, కేంద్ర కేబినెట్ సెక్రటరీ సలహా మేరకే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తోందని. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ 3 రాజధానుల ముచ్చట పట్టుకొచ్చినప్పుడు కేంద్రాన్ని కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగింది, మీరు ఏమంటారు అని. అప్పుడు కేంద్రము ఒక అఫిడవిట్ ఇస్తూ, రిటర్న్ అఫిడవిట్ అంటే ఓత్ లాంటిది, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇస్తూ మేము ఈ రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉంది, కేంద్రానికి ఎలాంటి సంబంధము లేదు అని పేర్కొంది. ఇప్పుడు కేంద్రానికి ఎలాంటి సంబంధము లేదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చి ఇప్పుడు పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి అమరావతిని రాజధాని చేస్తామంటే సుప్రీంకోర్టులో ఎవరెవరు కేసేస్తారు. అయ్యా కేంద్రం అప్పుడేమో అఫిడవిట్ ద్వారా నాకేం లేదు, సంబంధమే లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కేంద్రమే నిర్ణయిస్తుంది అనే లీగల్ క్వశ్చన్ వస్తుంది. ఆ లీగల్ క్వశ్చన్ అవాయిడ్ చేయడానికి అసెంబ్లీ తీర్మానం చేసింది. మేము అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్పాం, మాకేం సంబంధం లేదు, రాష్ట్ర అసెంబ్లీ అడిగింది కనుక మేము చేస్తున్నాం అని చెప్తారు. సో అది ఆ కేంద్రం గతంలో అఫిడవిట్ ఇవ్వడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇక ఈ తీర్మానం చేసి చట్టం చేస్తారు. చట్టం చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని మార్చడం ఏమైనా గ్యారంటీ ఉందా? అది పొలిటికల్ డిసిషన్ మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఏ చట్టం అయితే చేసి అమరావతిని రాజధాని అన్నారు, రేపు మరో చట్టం చేసి రాజధాని కాదని కూడా అనొచ్చు కదా. ఇప్పుడు రాజధాని పైన చట్టం అంటే రేపు వైసీపీకి పలుకుబడి ఉందనుకోండి కేంద్రంలో, దే కెన్ ఆల్వేస్ డూ ఇట్. కేంద్రంలో లేకపోతే అది వేరే విషయం. కేంద్రంలో వాళ్ళకు పలుకుబడి ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ పార్లమెంటులో చట్టాన్ని సవరించవచ్చు, మళ్ళీ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపవచ్చు. అప్పుడు ఎవరేం చేయగలుగుతారు? మీకు అల్టిమేట్గా ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డిసిషన్, నాట్ ఎ లీగల్ డిసిషన్. సో పొలిటికల్ డిసిషను దీనికి పరిష్కారం ఏంటి? చంద్రబాబు నాయుడు కనుక మొదటిసారి 5 ఏళ్ళ అధికారంలో ఉన్న సమయంలో ఐకానిక్ బిల్డింగ్స్ కనుక కట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి సాహసం చేసేవాడే కాదు. ఐకానిక్ బిల్డింగ్స్ అంటే పర్మనెంట్ బిల్డింగ్స్. అన్ఫార్చునేట్లీ 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్ చూపెడుతూ పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టకుండా తాత్కాలిక భవనాలతో
అమరావతిని పూర్తి చేయలే ప్రాజెక్ట్ 5 years సరిపోదా? ఇప్పుడు మీకు హైదరాబాద్లో సెక్రటేరియట్ కట్టాడు కేసీఆర్, ఎన్ని రోజులు పట్టింది? సో ఆంధ్రప్రదేశ్ సచివాలయము హైదరాబాద్లో ఉన్న తెలంగాణ సచివాలయం కన్నా గొప్పగా అవసరమా? ఈ మేరకు సరిపోదా? ఎంత అద్భుతమైన సెక్రటేరియట్ బిల్డింగ్ ఉంది హైదరాబాద్లో. కేసీఆర్ కట్టినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది, బీజేపీ వ్యతిరేకించింది, రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడు. ఇప్పుడు ఉన్న సచివాలయం ఉండగా మళ్ళీ కట్టినందుకని. ఇప్పుడు సచివాలయంలో ఏ సచివాలయంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ కట్టిన సచివాలయంలో లేడా? అంటే రేవంత్ రెడ్డి ఆ రోజు కొత్త సచివాలయం అవసరం ఏంటని అడిగినా ఈరోజు కట్టి ఉన్నది కనుక దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అందువల్ల నిజంగానే చంద్రబాబు నాయుడు కనుక ఇట్లాంటి సచివాలయం కట్టి ఉంటే, అసెంబ్లీ భవనం కట్టి ఉంటే పర్మనెంట్ది, మీకు ఒక హైకోర్టు భవనం కట్టి ఉంటే, ఈ ఐకానిక్ బిల్డింగ్స్ అన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి పోగలిగేవాడా? ఇప్పుడే ప్రజాభిప్రాయం 3వ రాజధానికి ఇంత వ్యతిరేకంగా ఉంది, అప్పుడే ఇంకెంత వ్యతిరేకత ఉండేది. సో అందువల్ల అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అది మొదటిగా, అంటే ఐకానిక్ స్ట్రక్చర్ పూర్తి చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పట్టుకురాగలిగిండు. రెండవది, దాన్ని చంద్రబాబు పర్సనల్ బ్రాండ్గా డెవలప్ చేశారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక రాజకీయ పార్టీ పర్సనల్ బ్రాండ్గా ఒక దాన్ని పెడితే ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అంటే వాళ్ళకు నష్టం కదా. సో అందువల్ల దీన్ని పర్సనల్ బ్రాండ్గా చేయకూడదు. రాజధాని అంటే అన్ని పార్టీలది కదా. ఇది ఒక్క పార్టీ దానిగా మార్చారనుకోండి, ఏమవుతుంది? ఆ పార్టీ క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి అంటారు. సో అందువల్ల దీన్ని పాలిటిక్స్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. సో అందువల్ల లీగల్ క్వశ్చన్, ఇది అన్ని పొలిటికల్ క్వశ్చన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా అసలు సజ్జనామకృష్ణారెడ్డి అన్నాడు, మేము అప్పుడు ఇప్పుడు అమరావతికి వ్యతిరేకం కాదన్నాడు. మరి ఎవరు వ్యతిరేకం? వైసీపీ వ్యతిరేకం కావద్దు, ఎవరు వ్యతిరేకం? అమరావతిని కంప్లీట్గా 5 ఏళ్ళు పక్కకు పెట్టింది వైసీపీ. జగన్ పాలనలో అమరావతి పైన అననాని మాటలన్నీ, దాన్ని శ్మశానమని బొస్తా అనడు, నినగాక మొన్న వేషాలు రాద్దానని మాట్లాడు, ఇవన్నీ ఏది ఇప్పుడు ఏమంటున్నాం? మేము అమరావతికి వ్యతిరేకం కాదంటున్నారు. అందువల్ల అల్టిమేట్లీ అమరావతి భవిష్యత్తును రాజకీయాలు నిర్ణయిస్తాయి, ప్రజల అభిప్రాయమే నిర్ణయిస్తుంది తప్ప చట్టాల వల్ల కొత్తగా వచ్చేది లేదు, చట్టాల వల్ల నష్టం కూడా లేదు. అమరావతి పైన చట్టం చేస్తే అమరావతికే నష్టం కాదు. మనం ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక పొలిటికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఈ చట్టం చేసే క్రమంలో వైసీపీ 3 రాజధానులు, అమరావతి చేసిన ద్రోహం ప్రజలకు మరోసారి గుర్తు చేసే రాజకీయ ప్రచార అవకాశాన్ని కూటమి తీసుకుంటోంది. ఎస్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం.